మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులు దగ్గర 5 కేసులు లేదని పైన ఇప్పుడు ఆ రోజు జరిగిన కేసులు 5 అని మొత్తం 14వ తారీఖు 5:30 చేశారు కాబట్టి మనం 5 కేసులు కట్టాము. సో మన దగ్గర 5 కేసులు ఉన్నాయి. అందులో 3 అటెంప్ట్ 2 థెఫ్ట్ అయినాయి. మిగతా జిల్లాలో కలిపితే మన నిజామాబాద్, కామారెడ్డి కూడా వారి మీద చాలా కేసులు ఉన్నాయి. అక్కడ కూడా వారి మీద 12 కేసులు ఉన్నాయి. 12 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సో 12+5 మొత్తం 17 కేసులు ఇప్పుడు అతను కన్ఫర్మ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి రికవరీ చేసాము. సాయంత్రం రికవరీ చేసాము. ఇంకా కొంత గోల్డ్ ఎవరైతే పరాయిలో ఉన్నో ఇప్పు సింగ్ అతని దగ్గర ఉందని చెప్తున్నారు. అతని కోసం కూడా గార్మెంట్ చేస్తున్నాము. అతను దొరికితే మనకు అది మిగతా చోట్ల పోయినా కూడా బంగారం కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజు మా చక్కగా పనిచేసిన టీమ్స్, డిఎస్పీస్ కానీ, ఇన్స్పెక్టర్స్, అలాగే మా సిబ్బంది, క్రైమ్ టీమ్స్ అందరూ చాలా చక్కగా పనిచేసాయి. పగలు రాత్రి లేకుండా చేసి 10 రోజుల్లో పట్టుకోగలిగాము. లాస్ట్ 14 రోజు అయింది. 24th 14 నైట్ దొంగతనం అయింది. 24th అంటే 10 రోజులు పట్టుకున్నాము. వీరంతా చాలా కష్టపడి 10 రోజులు కూడా నిద్రాహారం పనిచేశారు. వాళ్ళందరూ కూడా నేను కూడా అభినందిస్తున్నాను. ఈ వాల్యూ మొత్తం దాదాపు 1,30,00,000 ఉంటుంది వాల్యూ. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి మన రాష్ట్రంలో కూడా ఇది మాక్సిమం హైయెస్ట్ రికవరీ అని భావిస్తున్నాను. ఇవ్వలే